క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఆదివారం గురించి మాట్లాడతాను గనక మీరందరికీ కూడాను చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ప్రపంచములో కానీ దేశములు కానీ అన్ని సంఘాలు కాకపోయిన ప్రియులరా, కొన్ని సంఘాల గలవారు ఈ మట్టలాదివారాన్ని పాటిస్తారు. మట్టలాదివారం అని బైబిల్లో ఎక్కడ కూడాను లేదు. ప్రభు దినం అని బైబిల్లో అయితే వ్రాయబడింది. మట్టలాదివారము పాటించాలి అని కూడాను బైబిల్లో లేదు. కానీ ఇది కేవలం ఒక ఆచారము మాత్రమే తప్ప ఆజ్ఞ కాదు. బైబిల్లో చెయ్యమని దేవుడు ఎక్కడ కూడాను వ్రాయించలేదు. ఇది కేవలం మనుషుల యొక్క కల్పితమే తప్ప దేవుడు క్రైస్తవులకు ఒక ఆజ్ఞ ప్రకారముగా ఇచ్చినటువంటిది కానే కాదు అని ప్రపంచంలో ఉన్న క్రైస్తువులు కానీ దేశంలో ఉన్న క్రైస్తువులు కానీ ప్రతి ఒక్క సంఘ విశ్వాసులు కానీ తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుషుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు. చాలు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుషుదురు, వారి హృదయములు నాకు చాలా దూరంగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మట్టలాదివారం అన్నటువంటిది అది బైబిల్లో లేదు. జరిగించాలి అని కూడాను దేవుడు ఒక ఆజ్ఞ ప్రకారంగా దేవుడు క్రైస్తవులకు ఇవ్వలేదని తెలుసుకోవాలి. ఇది కేవలము మానవులు కల్పించినటువంటి పద్ధతులు మాత్రమే. మానవులు కల్పించినటువంటి పద్ధతులను ఈరోజు సంఘంలో తీసుకొచ్చి చాలామంది బోధకులు కానీ విశ్వాసులు కానీ ప్రపంచంలో దేశంలో ఉన్న క్రైస్తవులు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు బైబిల్లో వ్రాయించనిది, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వనిది, అది ఎటువంటి సిద్ధాంతమైన ఎటువంటి బోధ అయినా వ్యర్థమైనటువంటి ఆరాధనని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో గనుక ప్రియులారా, ఇది బైబిల్ వాక్యానుసారంగా అయితే మట్టలాదివారము బైబిల్లో లేదు, పాటించాలని కూడా బైబిల్ లేదు. కనుక ఇది వ్యర్థమైనటువంటి ఆరాధన, మనుషులు కల్పించినటువంటి పద్ధతులని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మట్టలాదివారం గురించి మనము ఆలోచించగలిగినప్పుడు ఆ రోజు ప్రతి సంఘంలో కూడాను ఏ వాక్యం బోధిస్తారు అంటే, యేసుక్రీస్తుల వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ఆయన ప్రవేశించినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి సంఘాల మధ్య ఈరోజు బోధకులు బోధిస్తారు. నిజమే, ప్రారంభ శతాబ్దములో యేసుక్రీస్తుల వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, చాలా మంది బట్టలు పరిసరి, మరికొంతమంది అయితే ఆ మట్టల్ని పరిసరి, మరికొంతమంది అయితే ఆ కొన్ని కొమ్మల్ని దారిగుండా పరిసినట్లుగా మనం చూస్తాం. గాడిద మీద ఎక్కి యేసు ప్రభుల వారు యెరూషలేము పట్టణములో ప్రవేశించడం అనేటువంటిది మనం చూస్తాం. దానిని తీసుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ దేశంలో ఉన్న క్రైస్తవులు కానీ పిల్లరా మట్టలాదివారం అని మార్చేశారు. అంటే ప్రభు దినాన్ని మట్టలాదివారంగా మార్చి ఈరోజు వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు.
ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మార్కు సువార్తలో మనం చూడగలిగినప్పుడు 11వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తుల వారు గాడిద మీద ఎక్కి ఎక్కడ ప్రవేశించాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూడగలిగినప్పుడు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములోకి ప్రవేశించినప్పుడు అన్నటువంటి మాట కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించి, యెరూషలేములో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తుల వారు దేవాలయములో యేసుక్రీస్తుల వారు ప్రవేశించినట్లుగా మనము చూస్తాం. దీనిని ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తువులు కానీ, దేశంలో ఉన్నటువంటి క్రైస్తువులు కానీ, ఆయా సంఘాలు గలవారు ప్రియులరా మటలాదివారంగా ఈరోజు ఆరాధిస్తూ ఉన్నారు, ఆదివారము కూడుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఆయన ప్రవేశించినట్లుగా మనము చూస్తాం. యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఎలాంటి వాడుగా ప్రవేశించాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు, యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఒక రాజుగా ప్రవేశించినట్లుగా మనము చూస్తాం. యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా యేసుక్రీస్తుల వారు ప్రవేశించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే యెరూషలేము దేవాలయములో గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించి, యెరూషలేము దేవాలయములో యేసుక్రీస్తుల వారు ఎలాగైతే రాజుగా, ఒక అభిషక్తుడుగా, దేవుడుగా, ఒక రక్షకుడుగా యేసుక్రీస్తుల వారు దేవాలయములో ఎలాగైతే ప్రవేశించాడో, సేమ్ అదే విధంగా ప్రియులరా ఈరోజు దేవాలయం అనబడినటువంటి జీవం కలిగినటువంటి సంఘములో, దేహం అనబడినటువంటి నీ యొక్క దేవాలయములో కూడా యేసుక్రీస్తుల వారు ఒక అభిషక్తుడుగా, ఒక క్రీస్తుగా, ఒక ప్రభువుగా, ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా యేసుక్రీస్తు వారిని నీ హృదయములో ప్రతిష్ఠించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నీ మటలాదివారం అనే ఆ రోజు ఘనంగా, గ్రాండ్గా నీవు చేసినప్పటికీ క్రీస్తుని ఉన్నతంగా నీవు నీ మనస్సు, నీ హృదయములో, సంఘములో ప్రతిష్ఠించకుండా ఆ రోజు నీవు ఓసన్న ఓసన్న అని, దేవుని పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని ఎంత ఉన్నతంగా కేకలు వేసి స్తుతించిన, ఘనపరిచిన క్రీస్తుని ఉన్నతంగా నువ్వు ప్రతిష్ఠించకపోతే ఆ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధనని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారిని మన హృదయములు కానీ, జీవం కలిగినటువంటి సంఘములు కానీ ఏ విధంగా మనం ప్రతిష్ఠించుకోవాలి అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి ప్రియులారా మనము చదువుకుందాం. అందులో చివరి భాగాలు చదువుకుందాం ప్రియులారా, చివరి భాగాలు చదువుకుందాం. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనేటువంటి మాట కనబడుతుంది. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, గాడిద మీద ఎక్కి యేసుక్రీస్తుల వారు యెరూషలేము పట్టణంలో ప్రవేశించి, యెరూషలేము పట్టణంలో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక రాజుగా, ఒక అభిషక్తుడుగా, ఒక చక్రవర్తిగా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే యెరూషలేము దేవాలయములో ప్రవేశించాడో, జీవం కలిగినటువంటి దేవుని ఆలయములో, అనగా నీ దేహం అనబడినటువంటి దేవుని ఆలయములో, లేదా జీవం కలిగినటువంటి దేవుని సంఘములో యేసుక్రీస్తుల వారు ఎలా ప్రవేశించాలి, ఎలా యేసుక్రీస్తుల వారిని ప్రతిష్ఠించుకోవాలి అని ఆలోచించినప్పుడు ప్రియులారా, ప్రభువుగా యేసుక్రీస్తుల వారిని మన హృదయములో, మన మనసులో, జీవం కలిగినటువంటి సంఘములో యేసుక్రీస్తుల వారిని ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా యేసుక్రీస్తుల వారిని ప్రతిష్ఠించుకొనకుండా మటలాదివారం అని నీవు ఎంత ఉన్నతంగా నీవు పండగలుగా చేసుకున్నా, సందడిగా చేసుకున్నా, ఆ రోజు ఉల్లాసంతో, ఆనందముతో ఓసన్న ఓసన్న అని నువ్వు పాటలు పాడిన మాత్రాన దేవునికి ఒరిగేది ఏమీ లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, నిజంగానే దేవునికి ఆరాధించాలనుకుంటే, నిజంగానే క్రీస్తుని స్తుతించాలంటే, నిజంగానే క్రీస్తుని మీరు మహిమపరచాలనుకుంటే మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడే మీ ద్వారా క్రీస్తు ఘనపరచబడతాడు,
మన ద్వారా క్రీస్తు మహిమ పొందుతాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కనుక క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించకుండా లోకానుసారంగా నడుచుకుంటూ ఆచరణ ప్రకారంగా మనము నడిచినట్లయితే దాని వలన క్రీస్తుకి ఎటువంటి మహిమ కానీ ఘనత కానీ రాదు. దాని ద్వారా నీ కూడా ఎటువంటి ప్రయోజనము లేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్న దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించును గాక.